గ్రీన్ భద్రాద్రి వారితో విప్ప మొక్కలను నాటిన ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ చే గ్రీన్ భద్రాద్రి వారి ఆధ్వర్యంలో భద్రాచలం పట్టణంలో శుక్రవారం మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా పీఓ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ, గ్రీన్ భద్రాద్రి వారు గత 13 సంవత్సరాల నుంచి విరివిరిగా మొక్కలు నాటడం చాలా ఆనందదాయకమని, కానీ మీరు భవిష్యత్తులో రాముల వారికి ప్రసాదంగా భావించే విప్ప మొక్కలు నాటడం ద్వారా గిరిజనులకు దేవత వృక్షంగా భావించే విప్ప మొక్కలు నాటడం చాలా ఆనందదాయకమని, గ్రీన్ భద్రాద్రి వారు 1000 విప్ప మొక్కలు నాటాలని కోరారు. దీనికి మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు గ్రీన్ భద్రాద్రి వారికి ఉంటాయని వారు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ విప్ప మొక్కలు నాటడం ద్వారా అతిపెద్ద వృక్షాలుగా మారి వాతావరణాన్ని కాలుష్యాన్ని నిర్మించడమే కాక భవిష్యత్తు తరానికి చక్కటి ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించిన వారవుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ డిటిడబ్ల్యూఓ డేవిడ్ రమణయ్య, గణేష్, గ్రీన్ భద్రాద్రి అధ్యక్షులు బెల్లంకొండ రాంబాబు, కార్యదర్శి శ్రీరంగం సంపత్, కోశాధికారి విష్ణు ములకల సుబ్రహ్మణ్యం, గౌరవాధ్యక్షులు జిఎస్ శంకర్రావు, డాక్టర్ గోళ్ల భూపతిరావు, బాణాల నాగసూర్యనారాయణ, కామిశెట్టి కృష్ణార్జునరావు, ఉపాధ్యక్షులు పూసం రవికుమారి, గంగాధర వీరయ్య, బండారు తిలక్, న్యాయ సలహాదారు పామరాజు తిరుమలరావు, ఉప్పాడ రాంప్రసాద్ రెడ్డి, డాక్టర్ కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రియమైన 8టీవీ ప్రేక్షకులారా, 8టీవీ తాజా వార్తల నోటిఫికేషన్ మీ దరికి ఎప్పటికప్పుడు చేరాలంటే ఇప్పుడే 8టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ఈ తాజా వార్తల లింకును ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ క్లిక్ చేసి గంట బటన్ నొక్కండి. ఇక ఎంచక్కా తాజా వార్తలు మీకు చేరుతాయి.